చక్కగదనికి చేర్చితివి చక్కగదనికి చేర్చితివి జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై సిలువ రక్తములో నన్ను కడిగి సిలువ రక్తములో నన్ను కడిగి పాపమంతా పరిహరించిన పాపమంతా పరిహరించిన పావనుడగునా ప్రభు యేసు పావనుడగునా ప్రభు యేసు జై జై రాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. సహోదరులారా, అందరికీ చాలా మంది మరి సమయంలో డాక్టర్ వెంకటేశ్వర గారు నాకు వాక్యాన్ని అందిస్తారు. మీరు చక్కగా వినాలి, అటు ఇటు తిరగకూడదు. మీరు చక్కగా దేవుని మాటలు విని మన సంఘాలలో మన ఇంటిలో ఈ వాక్యాలను తెలియజేసుకొని ప్రభు కొరకు ఎదగడానికి మనకు అనేక సంఘాలు నేర్పుతున్నారు కనుక ప్రభు కొరకు మనం కూడా అట్లా నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన విధానమైన పాపాలు అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దైవ తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత నిన్న ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు. మా ప్రభా ఆయా స్థలాల నుంచి తీసుకుని మాటలు వినిపించి ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయానికి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఏ మాటలు మీరు మాట్లాడదలుచున్నారో వాటిని మీకు సూటిగా మాట్లాడి అది నా జీవితాలకు మేలుకరంగా, మీకు సంతోషకరంగా, మీకు నమ్మకరంగా ఉంచుమని సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి పరిశుద్ధాత్ముడు దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు. మరి మొదట మరి యెహోవాని, తర్వాత కుమారుడుగా యేసు ప్రభుని, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు లేదా ఆదరణకర్త, ఉత్తరవాది అని చెప్పుకోవచ్చు. సరే, మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయంలోనే దేవుడు మరి సృష్టి చేసేటప్పుడే 2వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుందని మనం చూస్తాం. సృష్టి అంతటినీ కూడా చేసిన తర్వాత మరి మానవుని నరుని నేలమట్టితో
నిర్మించి ఆ నరుని నాసికారంలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చూస్తాం. జీవించే ఆత్మ అంటే మట్టితో చేసినది భౌతికమైనటువంటి శరీరము, మరి లోపల ఉన్నటువంటిది తన జీవవాయువులో ఉన్నటువంటిది ఆత్మ. అంటే జీవించే ఆత్మ, దీనికి చావు లేదు, ఆత్మకు మరణము లేదు. నీవు నమ్ముకుంటే పరలోకంలో ఉంటావు, ఆత్మ వేగంగా ఉంటుంది. నమ్మకపోయినా పాతాళంలో ఉంటావు, ఆత్మ అక్కడ అగ్నిగుండంలో కాల్చుకోవాల్సిందే. ఈ ఆత్మకు జీవించే ఆత్మ, జీవవాయువు ఉండగా నరుడు జీవించే ఆత్మ అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మరి మనం ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత మరి ముందే చెప్పాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వస్తాడు అని. పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన కార్యాలు చాలా గొప్పగా ఉంటున్నాయి. ఈరోజు మనం అందరం కూడా యేసు ప్రభువు నమ్ముకున్నామంటే పరిశుద్ధాత్ముడే మనల్ని ఒప్పించాడు. ఆయన ఒప్పించకపోతే ఆయన మరి లోకం గురించి, తీర్పు గురించి, పాపం గురించి ఇవన్నీ కూడా మనకు తన ఆత్మ చేత ప్రకటించి ఒప్పింపజేయకపోతే లోకంలో అందరితో పాటు మనం కూడా అదే విధంగా ఉండేటువంటి వారు. అయితే ఆయన మనల్ని ఒప్పించాడు కాబట్టి దేవుని మాట వినడానికి మనం ఇక్కడికి చేరుకున్నాం. సరే, ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మలో లేనివాడైతే ఆయన వాడు కాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నయెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. దేవుని ఆత్మ, ఆత్మను మనం ఇంగ్లీష్లో స్పిరిట్ అంటాం. స్పిరిట్ అనేటువంటి ఒక మరి మెడికల్స్లో ఆల్కహాల్స్లో వాడుతుంటారు. ఆ స్పిరిట్ అనేది ఏం చేస్తుందంటే దానికి మండేడు గుణం ఉంటుంది, మండించే గుణం ఉంటుంది. ఒక స్పిరిట్ ఇక్కడ డ్రాప్ చేసి ఒక చిన్న గుమ్మలు అట్లేస్తే ఎలాంటి మరి ఎరుపు లేని మంటకాలు వస్తూ ఉంటుంది. అంటే స్పిరిట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మండిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నలా మీరు ఆత్మ స్వభావము గుణము, ఉప్పు యొక్క స్వభావము ఎట్లా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. మరి పచ్చదార యొక్క స్వభావము తీయగా ఉంటుంది. ఆత్మ స్వభావం, ఆత్మ యొక్క గుణము, ఆత్మ యొక్క లక్షణాలు, ప్రేమ, ఇవన్నీ కూడా దీర్ఘశాంతము, సహనము ఆ యొక్క ఆత్మఫలాల్లో మనకు కనబడుతున్నాయి. ఆ గలితీయులకు రాసిన పత్రికలో కూడా ఆత్మఫలాల గురించి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించి మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. శరీరము ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటుంది, తినాలా, తాగాలా, సుఖించాలని శరీరం కోరుకుంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? ఇదిగో నువ్వు లేచి మరి ఒక చోట చూస్తాం, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని. ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు లేచి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, మరి దేవుని వాక్యానుసారంగా మరి నేను చెప్పినట్టుగా మనస్సాక్షితో జీవించని దేవుని ఆత్మ చెప్తుంటుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే మనము మరి శరీరానుసారంగా శరీర స్వభావం వారం కాకుండా మనం ఉంటాం. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారం కాము. మనము ఆయన వారం కాకపోతే ఆయన రాజ్యంలోకి మనం చేరలేము. మనం ఆయన వారం కాకపోతే ఆయన పిల్లలను మనం కాలేము. ఆయన వారం మనకు కావాలంటే ఆయనను విశ్వసించాలి. ఆయనను విశ్వసిస్తే
క్షేమంగా ఉంటారని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళు, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి ఆదరణకర్తల గురించినటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఎవరైతే నమ్ముతారో, మారు మనసు పొందుతారో వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. వీటి గురించి యేసు ప్రభువు ముందు ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటాను ఎల్లప్పుడూ. యేసు ప్రభువు 33 సంవత్సరాలు ఈ భూలోకంలో నుండి వెళ్ళిపోయారు. వెళ్ళడానికి ముందే ఆయన చెప్పిన మాటలు స్వయాన్ని ఆయన అప్పుడే చెప్తున్నాడు, మీకు ఎల్లప్పుడూ ఇదిగో భూలోకం ఉన్నంత వరకు ఇదిగో ఈ పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు. మనం అనుకుంటాం మనకు ఎవరు లేరో, ఇక్కడ యేసు ప్రభు ఉంటే, ఈ దినాల్లో మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగేటివి అనేది. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏక దేవుడు. కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మ రూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆ విషయాన్ని ముందే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ఆయన స్వరూపం ఏంటంటే సత్యము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎల్లప్పుడూ మనతో ఉండటానికి సత్య స్వరూపమైనటువంటి ఆత్మను మన మధ్యలో ఉంటుంది. ఆయన మనలో ఉంటాడు, మన మధ్యలో నివసిస్తాడని మనం చూస్తున్నాం. 20వ వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపుము పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆదరణకర్త అనగా ఉత్తరవాది అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆదరణకర్త ఎవరికి కావాలి? అపాయంలో ఉన్న వారికి కావాలి, బాధలో ఉన్న వారికి కావాలి, ఆపదలో ఉన్న వారికి కావాలి. ఆదరణకర్త ఇబ్బందుల్లో ఉన్న వారికి కావాలి. మానవుడు ఆపదలో ఉన్నాడు, మానవుడు మరి పాతాళం వెళ్తున్నాడు, వారిని తన పరిశుద్ధాత్మ చేత మరి పాపం గురించి ఒప్పింపజేసి వాడి మనసు మార్చి ఆదరిస్తున్నాడు, శాంతి ఇస్తున్నాడు. అందుకొరకే అన్నాడు, ప్రయాసపడి పాపభారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఇంటకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. లోకంలో వచ్చేటువంటి విశ్రాంతి కాదు, తినటం వలన, త్రాగటం వలన, మంచి సదుపాయం కలిగిన గృహముల వలన వచ్చేటువంటి విశ్రాంతి కాదని. దేవుడు ఇచ్చేటువంటి విశ్రాంతి, శాంతి, సమాధానము ఈ లోకంలో మనం దేని వలన కూడా పొందలేము. అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనం పొందగలము. అందుకొరకు ఇక్కడ మనం చూస్తున్నాం, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. 16వ వచనంలో కూడా యోహాను సువార్తను మనం చూసినప్పుడు, అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు స్వయాన తన నోట నుండి వెలువడిన మాటలు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. ఇదిగో నేను వెళ్ళలేదా ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన తర్వాతనే ఆయన మీ దగ్గరికి వస్తాడు. నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనము. ఆయన వచ్చి ఏం చేస్తాడో మనం చూస్తున్నాం. నేను వెళ్ళలేదా ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయును. ఆయన చేసిన ఘనకార్యము, దొడ్డ కార్యము ఏంటంటే పాపముల గురించి, తీర్పు గురించి ఆయన మనల్ని ఒప్పుకొనిస్తున్నాడు. లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏ చెరసాలలో ఉండేవాళ్ళమో, ఏ పాపంలో మునిగి తేలేటువంటి వారమో, ఎంత భయానకమైన స్థితిలో ఉండేటువంటి వారమో. అయితే
ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన, ఆయన మన ఉదయంలో చేసిన కార్యము వలన ఈరోజు దేవుని మాటలు ఉండటానికి ఈ ప్రాంతంలో మనం ఉంటున్నాం. మరి ఆయన చేసే కార్యం ఇదిగో లోకంలో పాతాళానికి వెళ్ళేటువంటి వారందరినీ కూడా దారి మళ్లించి, దారి తిప్పి పరలోకమై మళ్లించడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో కార్యాలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ పరిశుద్ధాత్ముడికి మానవుడు వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నాడు. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి చూసుకున్నాం. వ్యతిరేకమైన పాపములు, విరోధమైన పాపములు. మరి మనం ఆలోచిస్తే ఈ పాపాలు అనేటువంటి ఎవరు చేస్తారు అంటే, మానవుడు విశ్వాసి చేస్తున్నాడు, అవిశ్వాసి కూడా చేస్తూ ఉన్నాడు. పాపాలు రెండు రకాలు. ఏంటి ఈరోజు కొత్తగా ఇంటున్నాం ఈ మాటని మనం అనుకోవచ్చు. అవును, ఈ వాక్యాన్ని కూడా మేము చూపిస్తాం. మనం ఈ లోకంలో మరి చేసినటువంటి పాపాలు, మనుషుల గురించి చేసినటువంటి పాపాలు క్షమించబడతాయి, కానీ పరిశుద్ధాత్ముని దూషించడం కానీ ఆయన గురించి చేసినటువంటి పాపాలు మాత్రం క్షమాపణ లేదు. మానవుడు ఎన్నో ప్రభువు నమ్ముకొని కూడా మరి పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉండి సత్యాన్ని గ్రహించలేక పరిశుద్ధాత్ముడిని నిందిస్తూ, దుఃఖపరుస్తూ, బాధ పెడుతూ ఉంటున్నారు. గ్రంథంలో మనకు అనేక ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలుసో తెలియకో ఆ తప్పు చేయడానికి వీలు లేదు. మనం పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా నొప్పించడానికి, దుఃఖపెట్టడానికి, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండటానికే మనకి ఈ యొక్క లేఖనాలు కానీ, ఈ యొక్క మరి పాఠ్యాంశాలు కానీ, ఈ యొక్క మీటింగ్లు కానీ ఏర్పాటు చేయబడినని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మీటింగ్లన్నీ కూడా మనము యేసు ప్రభువు యొక్క స్వాతంత్రంలోకి రావాలనే, ఆయన మాయలోకి రావాలనే, ఆయన మరి ఏ విధంగా సుగుణాలు కలిగి జీవించాడో అలాంటివన్నీ కూడా మనం అలవర్చుకోవాలన్నటువంటిదే దేవుడి యొక్క ఉద్దేశము, సంకల్పం. అవన్నీ కూడా మనం వినడం వలన, విని ఆచరించడం వలన మనలో ఆ పరివర్తన, ఆ మార్పు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన లోకానికి వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు. సరే, మత్తయి సువార్తలో మనం చూస్తే మనం చెప్పుకున్నటువంటి మాటను మనం చూస్తాం. మరి పరిశుద్ధాత్మని దూషిస్తే క్షమాపణ లేదు అనే మాటను అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపము, దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమునైనను రాబో యుగమునైనను పాప క్షమాపణ లేదు. మనం ఇంతవరకు ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా ఏమర్థం చేసుకుంటామంటే దేవుడు అన్ని క్షమిస్తాడు, ఏమి చేసినా క్షమిస్తాడనే మనం తెలుసుకుంటాం. కానీ ఈ విషయాన్ని, ఈ యొక్క లేఖనాన్ని మనం మనసులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి పాపాన్ని కానీ, దూషణని కానీ క్షమింపబడతాయి, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. నో ఎక్స్క్యూజ్. పాప క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. కాబట్టి ఏదో తెలుసో తెలియక చిన్న పొరపాటు వేరే చేస్తే వాటిని దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు, కానీ మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మనం పొరపాటు చేస్తే దేవుడు క్షమించడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువారు మరి దయ్యాలను వెలువబెట్టినప్పుడు అక్కడ శాస్త్రులు చెప్తున్నారు, ఇదిగో ఈయన మరి దయ్యం పట్టిన వాడై దయ్యాలను వెలువబెడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ
మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ చేత దయ్యాలను వెళ్ళగొడుతుంటే మరి దేవుడు తన శక్తి చేత దయ్యాలను వెళ్ళగొడుతుంటే వీళ్ళు అంటున్నారు, ఇదిగో ఇతడు బయలుదేరినటువంటి వాడు దయ్యం పట్టిన వాడై దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి చెప్పినారు. అప్పుడు ఆయన యేసు ప్రభువు అంటున్నాడు, అప్పుడు ఆయన వారిని తన ఎద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేర్పడినగా ఆ రాజ్యము నిలవలేదు. మరి మీరు దయ్యం పట్టిన వాళ్ళని దయ్యాన్ని వెళ్ళగొడుతున్నానని చెప్పి మీరు చెప్తున్నారు. దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడుతుంది? ఒక రాజ్యము అదే రాజ్యానికి వ్యతిరేకమైపోతే ఆ రాజ్యం నిలుస్తుందా? నిలవదు కదా. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేర్పడినట్లయితే ఆ ఇల్లు నిలవదు కదా. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన వాడు నిలవలేక కడతేరును. మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. నేను దైవ శక్తితో వెళ్ళగొట్టడం లేదు. దైవ శక్తితో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ శక్తితో నువ్వు పంచుకుంటావా? ఎప్పుడు నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటావు, ఎప్పుడు నీ శక్తిని నువ్వు కూడదోసుకోవు. కాబట్టి నేను దైవ శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తితోనే నేను ఈ కార్యం చేస్తున్నాను, దైవ శక్తితోనే ఈ కార్యం చేస్తున్నాను అనేసి ఆయన మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలో చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడికి విరోధమైన పాపాలు. దేవుడు ఏదైనా ఒక విషయంలో ఏదైనా కలగజేశాడంటే మనం ఏమంటుంటాం, ఇది కాదులే, ఇది ఏదో రకంగా జరిగిందిలే అంటూ ఉంటాం. మనము వాటి గురించి క్షుణ్ణంగా తెలియకపోయినా, ఏమి ఎరగకపోయినా వాటిని వక్రీకరించి చెప్తూ ఉంటాం. దేవుడి కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. ఇప్పుడు ఒక యేసుప్రభువు నమ్ముకుంటే ఎవరు ఉంటారో వాడు మార్చేసాడు కాదు, పరిశుద్ధాత్మను మార్చేవాడు, పరిశుద్ధాత్ముడు చేర్చుకునేవాడు, పరిశుద్ధాత్ముడు పరలోకానికి చేర్చేవాడు. అంతేకాని ఎవరిని ఎవరు మార్చలేరు. పరిశుద్ధాత్ముడు సాధనాలుగా మూలలుగా వాడుకుంటాడు అంతవరకే. కానీ ఇదిగో పలానా వాడు మార్చాడు అని చెప్తుంటారు. కాబట్టి ఒకసారి మేము ఆలోచనలో చెరసాలకు వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారిని తీసుకెళ్ళాం. డాక్టర్ గారు అందరికీ వైద్యం చేస్తూ, నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే నమ్ముకున్నానండి నేను అన్నాడు. మరి ఎందుకు వచ్చాను ఇక్కడికంటే, నా భార్యను ఊరికి అట్లా కొడితే కింద పడి చచ్చిపోయింది, అనుకోని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏంటయ్యా ఊరికి అట్లా కొట్టడమైంది, కింద పడటమైంది, సరిపోవడం అంటే తర్వాత అక్కడున్న పోలీసు వాళ్ళు చెప్తున్నారు, లేదండి కావాలని చెప్పాడండి. సరే ఇప్పుడైనా యేసు ప్రభువును నమ్ముకో, నువ్వు మరి యేసు ప్రభువును నమ్ముకొని బయటికి వెళ్ళాక బాప్తిజం తీసుకుంటే, నేను బాప్తిజం కూడా తీసుకున్నానండి, నువ్వేనండి నాకు బాప్తిజం ఇచ్చింది డాక్టర్ గారు అంటున్నాడు. నేను బయట ఉన్నప్పుడు పలానా మీటింగ్ కూడా వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చారు మీరంటే, నువ్వు మార్పు లేకుండా నేను బాప్తిజం ఇచ్చాను కాబట్టి నువ్వు విధంగా నిజంగా మార్పు వచ్చి యేసు ప్రభువు మరి ఆత్మచేతను బాప్తిజం తీసుకుంటే ఇప్పుడు ఉండేవాడి కాదని డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ మారు మనసు పొందిపోయిన సమయం చెప్తున్నారు. కాబట్టి మనము ఏదో అలవాటుగా ఆచారంగా సాంప్రదాయంగా ప్రార్థనలకు వచ్చి ఇవన్నీ చేస్తే ప్రయోజనం లేదు. మన హృదయంలో మార్పు పరివర్తన అనేటువంటిది చాలా అవసరం. మార్పు లేకుండా ఏం చేసినా కూడా ప్రయోజనం అనేటువంటిది లేదు. ఇక్కడ మరి ఈ ఇశ్రాయేలు కూడా మనం చూస్తే కీర్తనల గ్రంథంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, కానీ వారు సన్నుడు దొరుకుడు కూడా మానలేదు. ఇక్కడ మనం గమనించినప్పుడు కూడా మరి శాస్త్రులు అనేటువంటి వారు అది క్షమించబడాలన్నటువంటిది. దేవుడు తన శక్తి చేత కార్యం చేస్తే, ఇదిగో నువ్వు దైవ శక్తి చేత ఈ దయాలను వెలుగుతున్నావు, ఇదిగో బయలుదేవుడు చేత నువ్వు ఈ కార్యాన్ని చేస్తున్నావు అని చెప్తుంటున్నాడు. మరి కీర్తన గ్రంథంలో ఇశ్రాయేలు గురించి మనం చూసినప్పుడు 78వ కీర్తన 78 41లో మనం చూస్తే, ఇక్కడ మనం గమనించినప్పుడు మాటి
ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు మాటికి కూడా వారు శోధిస్తూ ఉంటున్నారు. మరి దేవుణ్ణి ఇక్కడ మాకు అవి లేవు ఇవి లేవు అని, మరి అక్కడైతే బాగా ఉంటుంది ఐగుప్తు దేశంలో ఎంత మగ్గిపోయారో చిత్రించడం చేయబడ్డారో అన్ని కూడా మర్చిపోయారు. ఇక్కడ అవి లేవు ఇవి లేవని వారు చెప్తుంటున్నారు. ఇదిగో మాటికి వారు దేవుడిని శోధించింది. వారినే కాదు, మన జీవితాలను అన్వయించుకున్నాం. మనం ఎన్నిసార్లు దేవుడిని శోధిస్తున్నాం. ఇదిగో దేవుడా, ఇంతకాలం నుంచి నేను నీ విశ్వాసపాత్రుడిగా ఉన్నానే, నాకేమీ ఇవ్వడం లేదే, అప్పనున్నవాడు ఇంత ఎందుకు ఎదిగిపోయాడే, వారి కుటుంబాలు బాగున్నాయే, నా కుటుంబం ఎందుకు ఈ విధంగా ఉంది. ఎన్నిసార్లు పొందుతున్నాం, ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎన్నిసార్లు శోధిస్తూ ఉన్నాం. ఇది మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించి బాధ పెడుతున్నారు. మనం ఏమైనా బాధ పెడుతున్నామా ఆలోచించుకోవాలి. ఇదిగో మనం కూడా వారికంటే తక్కువ వారమేమీ కాదు. పైకి భక్తుల వలె ఉంటూ ఉంటాం, కానీ చెప్పే నేను కానీ మీరు కానీ సరిదిద్దుకోవాల్సిందే. ఎక్కడైనా నొప్పిస్తున్నామా పరిశుద్ధాత్మని? ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. వారు శోధించినారు, వారు సంతాపం కలిగించినారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినారు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని ఆపదల నుంచి, ఎక్కడున్న స్థితిలో నుంచి ఎక్కడ తెచ్చిపెట్టాడు మనల్ని, ఇవన్నీ మర్చిపోతున్నాం. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, వారట్లో ఉన్నారు, వీరిట్లో ఉన్నారు, నేను ఇంకా ఇట్లానే ఉన్నాను అని చెప్పుకున్నాం. దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఉన్న స్థితిలో దేవుడిని స్తుతించడం అనేటువంటిది గొప్ప సంగతి. అది మనకు ఆశీర్వాదానికి కారణమైపోతుంది. మనం ఎప్పుడూ దేవుడిని క్వశ్చన్ చేస్తే, దేవుడిని మనం ఎప్పుడు మరి ఆయనను తక్కువగా చూస్తే, దేవుడిని ఎప్పుడు కూడా చిన్నగా చూస్తే మనకు నష్టమే కలుగుతుంది, కానీ మనకి ఎప్పుడు కూడా లాభం కలగదు, మేలు కలగదు. ఇక్కడ ఇశ్రాయేలు చూసినప్పుడు ఇంకో వారు అద్భుతాలను చూపిన దినము వారు జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. వారు దేవుడిని బాధ పెడుతున్నారు, దూషిస్తున్నారు. మాకు అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ విషయంలో ఏర్పడుతున్నాం. మరి వారు దైవ దూషణ చేస్తున్నారు. వాటికి ఆత్మను మరి మనం వ్యతిరేకంగా మనం విధంగా చేస్తే దానికి క్షమాపణ లేదు. రెండవదిగా మరి ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో 10:29 చూస్తే అవమానించే విధంగా మాటలు మనం చూస్తున్నాం. ఏప్రిల్ 10:29 మనం చూసినప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత తక్కువైన దండకు పాత్రుడుగా ఎంచబడమని ఈ రోజులో చూస్తున్నాం. లోకంలో మరి రకరకాల మరి విధానంలో వారి భక్తుల్లో ఉన్నటువంటి వారు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అయితేనేమి, బైబిల్ గ్రంథంలో ఇది ఎవరు రాయించి పెట్టారో పరిశుద్ధాత్మ చేతని రాయించబడింది. హేళనగా మరి ఒక యూట్యూబ్ అని ప్లాట్ఫామ్ చేసుకొని, లేదా టీవీ ఛానల్స్ అని ఒక ప్లాట్ఫామ్ గా చేసుకొని హేళనగా అవమానకరంగా యేసు ప్రభు యొక్క మరి రక్తం చెందించడానికి గురించి అయితేనేమి, ఆయన మరి పరిశుద్ధాత్మల గురించి అయితేనేమి, ఆయన శివయాగాన్ని గురించి అయితేనేమి అవమానంగా చెప్పేటువంటి వారి చూస్తున్నాం. ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తేనే ఇలాంటివి ఎక్కువగా మనకు సంబంధం ఉంటాయి. ఇదిగో ఆయనను అవమానించేవారుగా ఉంటూ ఉన్నారు, ఆయన సాక్ష్యాన్ని తిరస్కరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. 1 యోహాను పత్రిక 5:8 మనం చూసినప్పుడు మానవుడు మనుషుల యొక్క సాక్ష్యాన్ని నమ్ముతున్నాడు, కానీ దేవుని యొక్క సాక్ష్యాన్ని నమ్మటానికి వెనుకబడిపోతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 9వ వచనంలో 8వ వచనంలో మనం చూసినప్పుడు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. మనుషుల సాక్ష్యం, మనుషులు ఏది చెప్పినా నమ్ముతున్నారు. దేవుని గురించి చెప్తే ఇది మాకు సంబంధించింది కాదు, ఇది ఎక్కడి నుంచో. చాలా మంది మరి నేను పని చేసే చోట కూడా చాలా మంది ఇలాంటి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి దేవుని మీద పట్టుకున్నారు. మన దేశంలో ఎంతమంది దేవతలు లేరు, దేవుడు లేరు, వీళ్ళలో ఒక్కరు కూడా మీకు సరిపోలేదా? అవును, సరిపోలేదు. ఒక్కరు కూడా మన పాపాల
పోషించలేదు. ఏ ఒక్కరికి ఆ అర్హత సామర్థ్యం లేదు. ఇక్కడ మరి మానవుడు చెప్పేటువంటి సాక్ష్యాలను మాటలో వింటున్నారు, నమ్ముతున్నారు. చేయను కూడా చేసినట్టు చెప్తుంటే వాడు సాక్ష్యం నమ్ముతున్నారు. కానీ దేవుడు యేసు ప్రభు ఇదిగో నేను ఇక్కడికి పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాను అని చెప్తుంటే నమ్మట్లేదు. ఈయన అందరిలాగా ఏదో వచ్చాడులే, అందరిలాగానే ఉన్నాడులే అని చెప్పుకుంటున్నారు. ఒక గొప్పవాళ్ళనో, ఒక వ్యక్తిలాగానో, ఒక ప్రవక్తలాగానో ఏదో ఆ విధంగా చెప్పుకుంటున్నారే కానీ ఇదిగో నేను పాపను రక్షించడానికి వచ్చాను, వారందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఏ ఒక్కరు కూడా ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. యేసు ప్రభు ఒకడే చెప్పాడు, ప్రాణం పెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను, అనేకులకు ప్రతిగా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. మరి నేను చేసే కార్యాల వల్ల నాకు తెలుగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని నమ్మట్లేదు. యేసు ప్రభు చెప్పిన మాటలను నమ్మినటువంటి వారు మరి దేవుని మాటలోకి, దేవుని సన్నిధిలోకి, పరలోకానికి వారసులుగా వస్తున్నారు. కానీ నమ్మని వారు దేవునికి దూరంగానే, వ్యతిరేకంగానే పాపాలు చేస్తూ ఉంటున్నారు. మరి వారు దేవుని సాక్ష్యాన్ని తిరస్కరించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మానవుల యొక్క అవిధేయత దేవుడికి మరి విరోధంగా పాపంగా ఉంటుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనం గమనించినప్పుడు వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడైను. ఏమన్నాడు? నా జనులు, ఇశ్రాయేలు ప్రజల గురించి కాదు, మన గురించి కూడా ఇక్కడ మనం కలపబడుతుందని చెప్పుకోవాలి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడైను. నా పిల్లలు అబద్ధం ఆడరు, మీరు నా పిల్లలు. మనం సాక్షి చెప్తాం, మా పిల్లవాడు చాలా నీతిమంతుడండి, మా పిల్లవాడు ఇలాంటి వాళ్ళలో ఇలాంటి సుగుణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అయితే యేసు ప్రభు ఏం చెప్పండి ఇక్కడ, ఇదిగో నా జనులు అబద్ధం ఆడరు అని, అందుకొరకే నేను రక్షకుడైను. వారి యావత్ ఆయన మధ్యలో ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను, ఆత్మ చేతను వారిని మన ఎడల ప్రేమ చేతనే మట్టికి మింటికి మధ్యలో వేలాడినాడు. మన మీద ప్రేమ లేకపోతే ఆ కలవరిశిలో పైకి వెళ్ళాల్సిన పని లేదు. ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించుకున్నాడు. కొరడాలతో కొడితే, మరి ముళ్ళ కిరీటం ధరిస్తే, కాళ్ళలో చేతుల్లో మేకులు కొడితే ఎంత తాలిమి, ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంటే ఆయన ఉన్నాడు. ఎందుకొరకు? ఏమీ లేని మన కొరకు, ఎన్నిక లేని మన కొరకు, ఆయన జనులమై ఉన్నామని, మనం అబద్ధం ఆడకుండా ఉంటామని మరి మనలో ఆయన బాధపడ్డాడు. ఇదిగో ప్రేమ చేతను, దాని చేతను వారిని విమోచించను. పూర్వజన్మలన్నిటను ఆయన వారిని ఎత్తుకొచ్చు మోసుకొచ్చు వచ్చాను. ఎత్తుకొని మోసుకొచ్చి వస్తున్నాడు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయన. ఎన్ని చేసినా ఏ తండ్రి అయినా అట్లా అనుకుంటాడు, మా కొడుకు తాగుబోతు కాదు, కాకుండా ఉంటాడు, మంచివాడైతాడు, గొప్పవాడైతాడు, మంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు, దేవుని సేవ చేస్తాడు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైనా గౌరవమైన ఒక పని చేసుకుంటాడు అని చాలా మంది తల్లులు అనుకుంటుంటారు. కానీ తర్వాత కుమారుడు ఒక త్రాగుబోతయ్యాడు అనుకోండి, ఒక చెడ్డబోతయ్యాడు మీరు ఉంటారు. నాయకుడు మీరు అబద్ధం అనకుండా ఉంటారని చెప్పేసి నేను మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ మీ వరకు ప్రాణం పెట్టాను. అయితే తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి చెప్పక్కర్లేదు. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు విధేయతతో మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. తర్వాత 4వదిగా దేవుణ్ణి ఎదిరించడం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనం. ఇక్కడ మనం గమనించినప్పుడు 7వ అధ్యాయం 52వ వచనంలో ముష్కరులారా
హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడుతున్న వాళ్ళ మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ముష్కరులారా, ఉదయములను చెవులను దేవుని వాక్యములను లోబడుతున్న వాళ్ళ ఈ రెండవ మాటను మనం చూస్తున్నాం. హృదయములను చెవులు. ఇక్కడ ఉన్నాం. మన హృదయం ఎక్కడుంది? మన చెవులు ఎక్కడున్నాయి? మన చెవులు ఊరికే ఇక్కడ ప్రవేశించి ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయా? మన హృదయం దేని గురించి ఆలోచిస్తూ ఉంది? ఆలోచించాలి. ఇక్కడ కానీ దేవుడి సేవలు గడిపినప్పుడు కానీ ఎప్పుడు ఏ విధంగా ఉంటున్నాం? మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మరి ప్రియమైన వాళ్ళ దేవుడు బలవంతంగా మరి తన ఆత్మ చేత అదే పనిగా మనకు చెప్పడానికి ముందుకు రాడు. మనము రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే, మనం దానికి లోబడే దాన్ని బట్టే, మనం విని ఆ ప్రకారం ఆచరించడాన్ని బట్టే దేవుడు మనకు ఎప్పటికప్పుడు మనల్ని అభివృద్ధి చేస్తుంటాడు, శుద్ధిపరుస్తుంటాడు, ఆత్మీయంగా వర్ధలు చేస్తుంటాడు. మనం చెప్పిన మాట విని పరిచయం పెట్టి దేవుడి మాటను వ్యతిరేకిస్తుంటే, ఎదిరిస్తుంటే అవి మనకు అభివృద్ధికి సూచనగా ఉండవు. మనకు అవి పరాకాష్ఠకు దారితీస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన హృదయాన్ని ఇదిగో మన చెవులను మరి ఏ విధంగా అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత చాలాసార్లు దేవుడి వాక్యాలు వింటున్నాం, నమ్మకం లేకపోతున్నాం, అందుకని ఎదిరిస్తున్నాం, అపనమ్మకం పెట్టుకుంటున్నాం. అవి ఏమని లెక్కలేనటువంటి విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన హృదయాలను మన చెవులను మనం జాగ్రత్తగా పెంచుకోవాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మరి నా ఆత్మ ఆదికంలో చూస్తాం. 61వ వచనంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. మరి 20 రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో మనం 24వ వచనంలో గమనించినప్పుడు 25 గురించి మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 21వ వచనంలో వారు అక్షయులను దేవుని మహిమను కేవలం మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చింది. మనవాడు ఏం చేస్తున్నాడు? అక్షయుడు ఎల్లకాలం ఉండేటువంటి దేవుని మహిమను ఇదిగో వారు పక్షులకు, ఈ చతుష్పాద జంతువులకు, మరి గోవులని, పక్షులని, మరి ఇట్లా రకరకాల వాటికి, పురుగులకు వాటిని దేవతలుగా చేసుకుంటున్నారు. నక్కల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, మరి పాముల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా స్వతంత్ర విగ్రహాలు తయారు చేసుకొని వారు వ్యతిరేకంగా మరి ఆలోచన ఇస్రాయేల్ ప్రజలను చూస్తే అదే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఎదిరించే వారుగా ఉంటున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. వారు ఎంతకు మరి పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా వారు ఉండటం వలన దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడని మనం చూస్తున్నాం. అంతేకాకుండా 5వదిగా మనం చూస్తే ఆత్మను శోధించటము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం చూస్తే అక్కడ మరి అననీయ సప్పిరాలు మనకు కనపడుతూ ఉంటారు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇక్కడ అననీయ ఒక మనిషి తన భార్య సప్పిరాతో ఏకమై పోవడం, భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల పెట్టను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ నువ్వు మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను. ఇక్కడ మనందరికీ వినమాటలేదు. అననీయ సప్పిరాలు ప్రభావం ఉందని దేవుడు నాకు తెచ్చి ఏం చెప్పాడు లేదు. దేవుడికి మాట ఇచ్చాడు. మనం కూడా ఇలాంటివి చేస్తుంటాం. దేవుడికి మాట ఇస్తూ ఉంటాం, కానీ తప్పిపోతూ ఉంటాం. మరి మీరు కూడా మాట ఇచ్చినారు. మనం కూడా ఎన్నో మాటలు ఇస్తున్నాం. ఇవన్నీ ఎక్కువగా లోతు వెళ్ళకుండా మరి క్లుప్తంగా ఎందుకు చూస్తున్నామంటే మన అవుట్లైన్స్ మనం మనసులో పెట్టుకుంటే ఇవి మనల్ని గాడిలో ఉంచుతాయి. లేకపోతే గాడి తప్పిపోయి మనం తొట్టిలో వాడగా ఉంటాం. కాబట్టి
మీరు అమ్ముకొని కొంత దాచిపెట్టుకొని మరి ఇక్కడ అంటున్నాడు, సాతాను ఎందుకు మీ హృదయంలో ప్రేరేపించారు? పరిశుద్ధాత్మతో కాకుండా సాతాను మాటకు లోబడి ప్రేరేపించబడ్డవాడై కొంత దాచిపెట్టుకొని చర్చిస్తున్నాడు. దానికి కారణంగా ఇదివరకే చూసుకున్నాం, అబద్ధములు ఆడేవారు కాకుండా ఉంటారు నా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ అబద్ధం చెప్పారు, అననీయ సత్యాలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి రెండో రాజ్యంలో 5వ అధ్యాయంలో 25 చూస్తే గెహాజీని కూడా మనం చూస్తాం. ఆయన కూడా మరి నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రవక్త ఏమీ తీసుకోలేదు. తర్వాత గెహాజీ ఆశతో వెళ్ళాడు, వెళ్ళి తనకు కావాల్సినట్టు తెచ్చుకున్నాడు. ఏమయ్యా ఏం తెచ్చుకున్నావు అంటే నేనేం తెచ్చుకోలేదన్నాడు. కాబట్టి ప్రేమ వల్ల ఆయన కూడా అబద్ధం ఆడాడు. నయమాన్ని కలిగిన కుష్ఠు ఇదిగో నేను నా మనసు నీతిలో కూడా ఉండలేదా అన్నాడు అక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరు చూడకపోయినా పరిశుద్ధాత్మను చేస్తున్నాడు. మన మనసులో ఒక నిబంధన చేసుకున్నా, మన మనసులో ఒక ప్రమాణం చేస్తున్నా, మన మనసులో దేవుడానికి ఇస్తానని అనుకున్నా కూడా అది పరిశుద్ధాత్మను చూస్తున్నాడు. ఆయన వ్యక్తిగా మన మధ్యలో చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి గ్రహణ విషయంలో కూడా మరి ఆ మాటను మనం నెరవేర్చిగా అబద్ధం చెప్పి నయమాన్ని కలిగిన దృష్టి తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత 6వదిగా చూస్తే ఆత్మను ఆర్పడి అనే మాటను చూస్తున్నాం. మరి ఆత్మను 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పడి అంటే అణిచివేయడం. ఆర్పడం అంటే వెలుగుతో ఆర్పడం అంటే అణిచివేయడం. దేవుని మాటలు వింటూ ఉన్నాం, అవి మనం దగ్గరకు తీసుకోకుండా కడికి మీద పెట్టుకున్నప్పుడు, మరి అప్రమత్తంగా ఉంచుతున్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉంచుతున్నప్పుడు మనం ఆత్మను అంటే దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మపరంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా చేయడానికి ఎంత మాత్రం మనం చూసినప్పుడు ఆత్మ యొక్క ఫలాలను మనం పరిశీలించాలి. 5:22 అయితే ఆత్మఫలమేమో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. మరి ఆత్మఫలము, దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నామంటే ఇప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ మాటతో అమ్మ తిన్నామంటే వచ్చేటువంటి కాదు, కొంత త్యాగం ఉండాలి. మనం ఏదైనా పెట్టేట్టుగా ఉండాలి. సంతోషం లోకంలో తినే దాంట్లో, వస్త్రాలు ధరించే దాంట్లో, నగలు ధరించే దాంట్లో కాదు, ప్రభు సన్నిధిలో మనం సంతోషం. సమాధానం, ఎవరితో వ్యతిరేకంగా శత్రుత్వం లేకుండా, ముఖ్యంగా దేవుడితో ఎప్పుడు మరి ఆయనకు ఇష్టంగా జీవించి ఉండటం. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా మరి ఆత్మఫలాలు. కాబట్టి ప్రేమ వల్ల మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ లోకంలో దురాత్మ కూడా ఉంది. దురాత్మ ఎప్పుడు కూడా ఏ విశ్వాసం అయితే బలహీనంగా అయిపోయి మరి మన హృదయంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనం దేవునికి ఇష్టంగా లేకుండా లోకంలో పాపంలో శాపంలో తిరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండడు. అప్పుడు దురాత్మ మళ్ళీ వచ్చి మన హృదయంలో తీసుకెళ్తాడు, పాపం పెడతాడు. సరే, మరి ఆ విధంగా ఉండకుండా మనం ఆత్మీయంగా మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నారంటే ఇవి ఆత్మస్వభావాల లక్షణాల విషయం ఇవన్నీ మనకు ఎంత మేర ఉన్నాయి, ఎక్కడ వెనుకబడిపోయామనేది మనం చూసుకోవాలి. ఇక 10 నిమిషాలు మరి బాప్తిజం గురించి మనం చూసుకుందాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు బాప్తిజం అనేటువంటిది ధరించబడక, మరి యేసు ప్రభువు వారు కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడు భావనలాగా వచ్చి ఆయన మీద వాళ్ళగా మనం చూస్తున్నాం. ఆకాశంలో నుంచి ఒక శబ్దం కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆయన ఏక దేవుడు. మరి విశ్వాసం కూడా మనం దేవుడు ఉంటాం, బాప్తిస్మం కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రేమ వల్ల మరి ఆయన అపొస్తల కార్యాలను చూస్తే మరి పెంతెకొస్తు దినాన వారు మరి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మరి 10వ
మారు మనస్సు పొందుతామో, నిజంగా మనం చేసిన తప్పులు క్షమించబడతాయో. ఎప్పుడు క్షమించబడతాయి? మనం ఇవన్నీ చేసిన తప్పు మరి అయ్యా ఇది క్షమించని నిజమైన మారు మనస్సు ఎప్పుడు పొందుతామో పరిశుద్ధాత్మను అప్పుడే మనం బాప్తిసం అనేటువంటిది ముంచుగా, మరి నింపుదల అనేటువంటిది మన హృదయంలో మరి పెట్టుగా ఉండటం, పరిశుద్ధాత్మలో మన హృదయంలో ఉండటం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రేమ వల్ల రక్షణ పొందే సమయం మరి పరిశుద్ధాత్మ అనేటువంటి రక్షణ పొందే సమయంలో జరిగేటువంటి కార్యక్రమం అది. మారు మనసు పొందిన రోజున మరి ఆ కార్యక్రమం జరుగుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. సమయం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని మీరు ఎరుగరా. మరి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన శ్వాసం నుంచి మనం మళ్ళీ బాప్తిసం పొందినటువంటి వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నాం. అంటే ఈ లోకంలో మనము పాప జీవితాన్ని ఇక్కడ పాత పెట్టామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనే మాటను మనం చూసుకుంటున్నాం. చివరిగా గలతీ 2:20 మనం తీసుకొని మనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వారము నేను కాను, క్రీస్తే నాయకుడు జీవించుతున్నాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారు ఇదో మరి మనం కూడా యేసు ప్రభువు ఉంటాడు. మనం జీవిస్తున్నామంటే యేసు ప్రభువు స్వరూపత మనలో కనబడాలి. ఈయన నిజంగా ఎంత ఓర్పు, సహనం, శాంతి, ఆత్మబలంలో మనం చూసాం. ఇవన్నీ కూడా మనలో ఉట్టిపడ్డప్పుడు, ఇవన్నీ కూడా మనం అలవర్చుకున్నప్పుడు, మన జీవితంలో కనపడినప్పుడు మరి ఇక్కడ మనం నేను కాదు నేను జీవించేది క్రీస్తే నాలో జీవిస్తున్నాను. ఆయన లక్షణాలు మరి పులికి పుచ్చుకున్నప్పుడు ఆయన లక్షణాలు క్రియాత్మకంగా మన నుంచి బయటకు వచ్చినప్పుడు క్రీస్తే అనేసి మనం చెప్పగలం. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయకుండా మరి దేవునికి ఇష్టంగా మనం ఉండాలని ఈ లేఖనాల హెచ్చరించుకుంటున్నాం. అటు కృప దేవుడు మనం ప్రసాదించుకుందాం. సహోదరులారా, మీరందరూ కూడా చక్కగా ఇంతవరకు దేవుని వాక్యము ఇద్దరు దాసులు చెప్తుండగా విన్నారు. మీ అందరికీ వందనాలు. విశ్వాసులు పడిపోకుండా ఉండడానికి సాధన చేసే యుక్తులను వాటిని గురించి మన దేవదానమయ్య గారు చక్కగా తెలియజేశారు. పరిశుద్ధాత్మని నడిపింపు కూడా ఎట్లా ఉంటుంది అని రెండవ సహోదరుడిగా మనకు వాక్యాన్ని తెలియజేశారు. చాలా వందనాలు మీరందరూ. ఇట్లాగే మీరందరూ కూడా ప్రతి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని చక్కగా ఈ వాక్యాలు విని మీ కుటుంబాల్లో, మీ సంఘాలలో వీటన్నిటిని నేర్చుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం. మనకు ఇప్పుడు టీ బ్రేక్ ఉంది. 10 నిమిషాలు మనం బయటికి వెళ్ళి టీ తాగి మళ్ళా ఇక్కడ వచ్చి కూర్చోవాలి. తర్వాత మనకు 3వ ప్రసంగంగా డాక్టర్ కట్టుపల్లి పాలు గారి ఉంటుంది. మీరందరూ కూడా బయటికి వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం. దానికంటే మన ముగింపు ప్రార్థన మరి రేపటి నుంచి మరి శ్రీరామూర్తి గారు వచ్చారు. ఆయన ముగింపు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపటి నుంచి మరి శ్రీరామూర్తి గారు వచ్చారు. ఆయన ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికి వందనాలు. ప్రార్థన తండ్రి
ఆయా ప్రాంతాల నుండి వేరు ప్రదేశాల నుండి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఈ వందనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారందరికీ మంచి ఆరోగ్యాన్ని పెంచండి. ఇదిగో వినడానికి మంచి మనసు ఇచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి వచ్చిన విధానం వరకు తీసుకోవడం సోదరుడు వాక్యం చెబుతూ ఉండగా వాక్యం మా హృదయంలో ఉంటుంది, మా జీవితాల ముందు సాగిపోవడానికి సహాయం ఉంది. మా ప్రతి విషయంలో మీరే మా సహాయం చేయండి. ఇదిగో వినగలిగే ప్రతి మా అందరికీ చెందగలిగి వందనాలు తెలుసుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని సంతోషంగా వాక్యాన్ని వారి వారి హృదయాల్లో పెట్టుకుంది. తిరిగి వారికి వారికి ఇప్పుడు మా పాపదాల వార్త అవుతుంది. అదేవిధంగా ప్రభా వాక్యం చెప్పే సోదరులు కూడా ఈ మెండైన ఆశీర్వాదాన్ని హస్తాలు ఆశీర్వదించి ఇగో అవి మా జీవితాల్లో ముందుకు అన్వయించుకుని ముందుకు సాయపడే సహాయం చేయమని మా యొక్క ప్రతిభలో మీరే మా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన వారికి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ఈ సిద్ధంగా ఉంది.